హాయ్ బ్రో. ఆయన మరి ఇవాళ అభయ్ నవీన్ ఎలిమినేషన్ అంటున్నారు, ఏమంటారు? ఖచ్చితంగా రెడ్ కార్డ్ ఆల్రెడీ ఫస్ట్ రోజే వచ్చాడు. కొంత మామూలుగా లేదు ఇక అన్ని బూతులు వచ్చేస్తాయి. కానీ వాడు ఫస్ట్ నుంచి కూడా వాడు బిగ్ బాస్ తిట్టే విధానంలోనే చెప్పా, ఒరే బాబు పోయేకాలం ఏమైనా వచ్చిందా నీకు, ఎందుకు అలా తిడుతున్నావో, సైలెంట్గా ఉంటే నువ్వు మంచి గేమ్ మొన్నటిదాకా బాగా ఆడాడు. ఈ చీఫ్ అయిన తర్వాత కొవ్వెక్కింది. చీఫ్ అయిన తర్వాత చీఫ్గా బిహేవ్ చేయడం మొదలెట్టాడు. బిగ్ బాస్ అంటాం, బిగ్ బాస్ అంట అలా ఆవిడ కొట్టిందంట, స్క్రిప్ట్ మార్చేసాడంట. సిగ్ బాస్ వేస్ట్ అంట, సిగ్ బాస్ వరస్ట్ అంట, నేను అసలు ఉన్నాను ఈ హౌస్లో అంటున్నాడు. నేను ఎలాగా ఉంచర్లే ఇవ్వాలి నాకు తెలిసి. గేట్లు తీసి వెళ్ళిపోవచ్చు కదా. అదే ఎవరికైనా ఇదే పైకాడ ఎవడో చూడనప్పుడు పులిలాగా ప్రవర్తిస్తాడు, అందరూ ఉండేసరికి పిల్లిలాగా ప్రవర్తిస్తాడు. నాగార్జున గారు మరి గేట్లు తీసినప్పుడు వెళ్ళలేదు, బిగ్ బాస్ గేట్లు తీసినప్పుడు వెళ్ళలేదు. అప్పుడు వెళ్ళిపోవాలి కదా, నీకు అప్పటికి వెళ్ళిపోవాలనిపిస్తే. గేమ్ అనేది గేమ్ ప్రకారంగా ఆడాలి. నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడతా నువ్వు అందులోకి బిగ్ బాస్ హౌస్లో ఉండి బిగ్ బాస్నే తిడుతున్నావు అంటే నువ్వు ఎంత గోరేజనం అయ్యా నీకు. మామూలు గోరేజనం కాదు ఇది. నిన్న అయితే బాగా ఫైర్ అయిపోయాడు నాగార్జున గారు. ఆ రెడ్ కార్డ్ చూపించి నా డెసిషన్ ఫైనల్, నేనైతే బయటకు పంపించేస్తా అన్నప్పుడు నిఖిల్ లెగిశాడు. ఇప్పుడు చీఫ్గా కొద్దిగా మర్యాదస్తుల్లో ఉన్నాడు కాబట్టి మన నిఖిల్ మాట విన్నాడు. సర్లే హౌస్మేట్స్ మీరు ఎవరైతే ఉండాలనుకుంటున్నారో అందరూ 1 by 1 అడిగాడు. అందరూ చెప్పారు, అందరూ కూడా ఒక అవకాశం ఇద్దాం సార్, శత్రువుకైనా మారడానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా, వాడికి కూడా ఒక అవకాశం ఇస్తే మారతాడని మేము ఆశిస్తున్నాం అంటే ఇచ్చినట్టే ఇచ్చాడు. సాయంత్రం తోసేసినట్టున్నాడు నాకు తెలిసినంత వరకు. అయితే ఇప్పుడు మణికంఠ 70mm సినిమా గురించి ఏం చెప్తారు? 30mm రాడ్. ఈ అబ్బాయికి ఏమో 90mm రాడ్ దిగితే ఆయన 30mm రాడ్ దిగింది. మామూలుగా దింపలేదు నిన్న నాగార్జున గారు. ఆయనకి స్పెషల్ రూమ్లో తీసుకెళ్ళి మరి స్పెషల్గా షో చేసి చూపించాడు. మామూలు షో కాదు బాస్ అది. మామూలుగా మన యష్మి అబ్బో 2-3 టైమ్స్ ఇంకా చాలా ఉన్నాయంట. మణికంఠ రాజులు ఇంకా చాలా ఉన్నాయంట బాబు. నేను కొన్నే చూపిస్తున్నాను నీకు, నువ్వు మారాలని. అవన్నీ చూపిస్తే నువ్వు ఎక్కడ చచ్చిపోతావు చెప్పేశాడు. పిల్లలు లోపల పిలిచి చెప్పాడు. కానీ వీడేం చేస్తాడు, వీడుకున్న పిల్ల మైండ్కి మొత్తం అందరి దగ్గర డిస్కషన్ పెడతాడు చూడు. రేపు పొద్దున ఎప్పుడు ఖచ్చితంగా పెడతాడు. యష్మి ఎందుకు నన్ను ఇలాగ బ్యాట్ చేసావు నువ్వు నాగార్జున గారి ముందు, అది ఇది అంటాడు ఖచ్చితంగా. మళ్ళీ కొంచెం పిల్లలు కావాలి అదే చెప్పాడు కదా, నీ పిల్ల కోసం ఆడుతున్నావు నువ్వు గేము, నీ కోసం ఆడు, నీ పిల్ల కోసం ఆడు, అంతేగాని నువ్వు ఎవరి మీద మోసపడతావు అని చెప్పాడు క్లియర్గా. ఇప్పటికైనా మారుతారా? మారాలే, మారపోతే ఇంకో రాడు పడుతుంది. ఆల్రెడీ రెడ్ కార్డ్ కూడా చూపించాడు, నువ్వు బయటికి ఎంటేస్తావు ఈసారని. పృథ్వీకి చూపించాడు, అలాగే మణికంఠకు కూడా చూపించాడు. గెట్అవుట్ అయిపోతావు, జాగ్రత్తగా ఆడపోతే నువ్వు అని. ఇప్పుడు విష్ణుప్రియ అండ్ ప్రేరణ విషయంలో నాగార్జున గారు ఎలా చేశారు? విష్ణుప్రియ ప్రేరణ విషయంలో అది తప్పు కదా. ఇప్పుడు క్యారెక్టర్లెస్ అనేది మాట చాలా పెద్ద మాట అది. ఆ క్యారెక్టర్లెస్ అంటే మీనింగ్ కూడా అడిగాడు ప్రేరణ అని, తెలుసో తెలీదు అని. అదే లేదు సార్ మీరు అనుకునే క్యారెక్టర్లెస్ కాదు నేను అన్నదే వేరేదని కవర్ చేస్తుంది. కానీ లేదు, క్యారెక్టర్లెస్ అన్న వాడే తప్పు. ఫస్ట్ ఆమె కొద్దిగా కన్నీళ్ళు పెట్టుకుంది, కొద్దిగా ఎక్స్క్యూజ్ చేశాడు. కానీ విష్ణుప్రియ దగ్గరికి వచ్చి అదే సొంతపూసకాయ నుంచి అంటే ప్రతివర్త దాకా వచ్చావు నువ్వు, జాగ్రత్తగా ఉండాలి నువ్వు కూడా అని వార్నింగ్ ఇచ్చాడు. మొత్తం అందరికీ టోటల్గా నిన్నంతా ఫైరు, ఇవాళంతా ఫన్ను. నిన్నంతా మామూలు ఫైర్ కాదు, ఒక్కొక్కరిని వేసుకున్నాడు గట్టిగా. పృథ్వీని అయితే పిలిచి నీకు రెడ్ కార్డ్ పడే టైం దగ్గరికి వచ్చింది బాబు, నువ్వు జాగ్రత్తగా బిహేవ్ చేయకపోతే నీ టంగ స్లిప్ అవుతుంది, ఆ టంగ దగ్గర పెట్టుకోపోయావా నీకు రెడ్ కార్డ్ నేనే ఇస్తాను, దగ్గరుండి బయటకు పంపిస్తాను అన్నాడు. ఎలిమినేషన్ ఎవరు ఈ రోజు అబ్బాయే నాకు తెలిసినంత వరకు రెడ్ కార్డు పెట్టి నిన్నే చాలా సీరియస్ ఆర్గ్యుమెంట్ చేసాడు నాగార్జున. నాకు తెలిసినంత వరకు ఈరోజు 2 ఎలిమినేషన్స్ అయితే ఉంటాయి. నాకు తెలిసి విష్ణుప్రియ యష్మి సీక్రెట్ రూమ్లోకి వెళ్తుందేమో నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఈయనైతే బయటకు వచ్చేస్తాడు, అభయ్ నవీన్ అయితే బయటకు వచ్చేస్తాడు ఖచ్చితంగా. బిగ్ బాస్ పూరా నెగిటివ్ అయిపోయాడు ఆయన విషయంలో. నిఖిల్ గురించి ఏం చెప్తారు? నిఖిల్ నెంబర్ 1 సూపర్. మామూలుగా నిఖిల్ గురించి అందరూ ఆలోచిస్తారు కానీ నిఖిల్ ఎవరి గురించి ఆలోచించడు. ఆయన గేమ్ ఆడుకుంటూ పోతా ఉంటాడు. నిఖిల్ నబీల్ సోనియా గురించి, సోనియా ఎప్పుడు ఆయన గురించి ఆడుతుంది కదా. ఓకే నాకు అర్థమైంది. నిన్న ఎవరెవరు బాగా ఆడారు నిఖిల్ అని నుంచోబెట్టి నాగార్జున గారు అడిగినప్పుడు ఈయన చెప్పాలి, ఏం చెప్పాలి, సోనియా ఆడిందని కూడా చెప్పాలి. మరి రెడ్ ఎగ్ ఇచ్చాడు కదా, అలా కాకుండా సీత పృథ్వీ ఆడారు సార్ అన్నది. నీకు ఎవరు ఆట అయితే బాగా నచ్చింది ఆడవాళ్ళు అంటే సీత అన్నది. మరి రెడ్ ఎగ్ సీతకి ఇవ్వకుండా నువ్వు సోనియాకి ఎందుకు ఇచ్చావు అన్నది. ఈ కాసేపు ఏం మాట్లాడాలో తెలియలేదు. కొద్దిగా కాంపిటెంటర్ అనిపించింది నాకు, బెస్ట్ ఇస్తారేమో చీఫ్ కింద అనుకున్నాను అందుకే ఇచ్చాను సార్ అన్నాడు. అది కరెక్ట్ కాదు, నువ్వు చేసింది రాంగ్ అని గుడ్డు పగలగొట్టేసాడు ఆయన ముఖం మీద. చాలా బాగుంది నిన్న షో అయితే, హీటెడ్ మామూలుగా లేదు. మొత్తమే పెద్ద కర్రించుకొని వచ్చాడు, అందరినీ వంగబెట్టి బాధేస్తాడేమో అనుకున్నాను. కానీ హౌస్లోకి వెళ్ళే అవకాశం లేదు. ఉంటే మట్టికి నిన్న అబ్బాయి కానీ గట్టి కొట్టేవాడే. దండేసి దండం పెట్టాడు కానీ ఏమి అది యాక్సెప్ట్ చేయలే నాగార్జున గారు. నాకు తెలిసినంత వరకు యాక్సెప్ట్ చేయలే, ఇగో హట్ అయింది దానికి.
ఖచ్చితంగా నిన్నేమైనా సరే ఎలిమినేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగానే ఆయన ఎక్స్ప్రెషన్ అయితే ఉంది. హౌస్ మేట్స్ని అడిగాడు, అక్కడ వరకు సాల్వ్ అయినట్టే అనిపించింది, కానీ నాకు తెలిసి ఆయన కోపం అయితే చల్లారలేదు అనిపిస్తుంది. ఈ రోజు ఎలా ఉండబోతుంది మరి? ఈ రోజు అదే ఎలిమినేషన్ ఇక చివరి రోజు కదా. ఈ రోజు మొత్తం చూసుకున్నట్టయితే మొత్తం పజిల్ గేమ్ ఒకటి పెట్టాడు, సెక్టార్ హార్ట్ బ్రేకింగ్ అయ్యే బాగున్నాయి. కళ్ళగంతల ఆట ఏదో చిన్నప్పుడు ఉద్యోగంలోకి వెళ్ళిపోయింది మళ్ళీ. నిన్న ఫైర్, ఈరోజు ఫన్ చాలా బాగుంది. ఓకే.